కీర్తన గ్రంథము 71 కీర్తన 20 వచనం చూసినట్లయితే, నువ్వు మరలా మమ్మను లేవనెత్తేదువు. అనగా దేవుడు లేవనెత్తేటువంటి వాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో నీతిమంతులు 7 మార్లు పడినను వారు తిరిగి లేతురు అని వాగ్దానం చేసినటువంటి వాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. అనగా ప్రారంభంలో బాగున్నటువంటి వాళ్ళు, ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నటువంటి క్రొత్తలో, దేవుని తెలుసుకున్నటువంటి క్రొత్తలో, ఆ యొక్క పరిశుద్ధత విషయంలో కానీ, యథార్థత విషయంలో కానీ, నీతి విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, మందిరానికి వెళ్ళే ఆసక్తి విషయంలో కానీ బాగున్నటువంటి వాళ్ళు ఆ మొదటి క్రియల్లో పడిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడితివో జ్ఞాపకము చేసుకో. బైబిల్లో చాలామంది భక్తులు పడిపోయినట్లుగా చూస్తాం, రాజులు పడిపోయినట్లుగా చూస్తాం. దావీదు పాపంలో పడిపోయాడు, బత్షెబతో పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణము దేవునితో సమయం గడపవలసినటువంటి దావీదు, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు ఆ మేడ గది మీద తిరుగుచు ఆ యొక్క స్త్రీని చూసి ఆ యొక్క కళ్ళను త్రిప్పుకోలేక ఆమెతో పాపము చేసినట్లుగా చూస్తాం. అనగా ప్రార్థించే సమయంలో ప్రార్థించకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రార్థించే సమయంలో ప్రార్థించకుండా, వాక్యాన్ని ధ్యానించే విషయంలో వాక్యాన్ని ధ్యానించకుండా, మందిరానికి వెళ్ళే సమయంలో మందిరానికి వెళ్ళకుండా పనులకు వెళ్తూ ఆ సమయాన్ని సెల్ ఫోన్తోనూ ఇతర స్నేహితులతోనూ గడపడాన్ని బట్టి పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక సంసోను కూడా పడిపోయినట్లుగా చూస్తాం. సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఫిలిస్తీన్లను అణచడానికి, ఫిలిస్తీన్ల మీద ఇక ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడు సంసోను ఎన్నుకుంటే, సంసోను తిమ్నాత్ వెళ్ళే మార్గం గుండా ఏ మార్గాలు అయితే వెళ్ళకూడదో ఆ మార్గాల్లో ఉండడాన్ని బట్టి ఆ యొక్క స్త్రీ వ్యామోహంలో పడిపోయినట్టుగా చూస్తాం. ఈ రోజుల్లో చాలామంది కూడా పడిపోవడానికి ప్రధాన కారణం, ఏ స్థలాల్లో ఉండకూడదో ఆ స్థలాల్లోనే వెళ్తున్నారు, ఏ స్థలాల గుండా వెళ్ళకూడదో, ఏ స్థలాల మధ్య నిలుచకూడదో. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అనగా ఆ ఏ మార్గాల్లో అయితే ఎక్కడైతే నిల్చోవద్దని దేవుడు చెప్పాడో అక్కడ నిలవడాన్ని బట్టి, అక్కడ కూర్చోడాన్ని బట్టి పడిపోయినట్టుగా చూస్తాం. పేతురు కూడా పడిపోయినట్లుగా చూస్తాం. నీకోసం ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి పేతురు, మీరు నా విషయమే అభ్యంతరపడతారని దేవుడి శిష్యులతో చెప్పినప్పుడు పేతురు, ఎవరు అభ్యంతరపడినా అభ్యంతరపడకపోయినా, ఎవరు విడిచిపెట్టినా కానీ నేను నీ కోసం ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి పేతురు యేసు ఎవరో తెలియదని ముమ్మార్లు బ్రొంకినట్టుగా మనం చూస్తాం. పేతురు అబద్ధంలో పడిపోయాడు. అనగా మనము కూడా చాలా విషయాల్లో చాలాసార్లు ఆరంభంలో ఉన్నటువంటి వ్యక్తిలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు అటువంటి వ్యక్తుల్ని చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడితివో జ్ఞాపకం చేసుకొని మొదటి క్రియలు చేయి, మారు మనసు పొందు, అప్పుడు దేవుడు మరలా మనల్ని